కృష్ణబాబు కాలనీ ఘటనలో వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టుగా తనపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి. జరిగిన ఘటన గురించి బాధితులు చెప్పిన వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఘటనను వాడుకోవాలని చూడడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయాల నుంచి వైసీపీ పార్టీని బర్త్రఫ్ చేయాలన్నారు. అంబటి రాంబాబు మనసులో ఏదో పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్. గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గల్లా మాధవ్ మీద ఆరోపణలు చేస్తూ వైసీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేత ఎవరైతే దాడికి పాల్పడ్డారో అతన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే మాధవ్ ప్రయత్నం చేసిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మాధవ్ ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు మీ పార్టీ లీడర్ కాబట్టి మీరు కాపాడటానికి ప్రయత్నించారు, మీరు పోలీసులకు ఫోన్ చేశారని కూడా అంబటి రాంబాబు చెప్తున్నారు. ఏమంటారు? పోలీసులకు ఫోన్ చేశామండి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, గంటలో వాళ్ళ లోపల ఉండాలి అని చెప్పి పోలీసులకు ఫోన్ చేశాం. 24 గంటలు దానికి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇది ఎన్డీఏ కూటమి నాయకత్వం మహిళా నాయకురాలిగా మహిళ పట్ల జరిగిన అలాంటి అమానుషమైన ఘటనకి తీవ్రంగా మేము యాక్షన్ తీసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. నిజంగా ఆధారాలు ఏమున్నాయి? మీరు నిజంగా కూర్చుని ఇది నడిపారా? ఇప్పుడు నాకేమర్థం అవుతుందంటే ఒక అనుమానం కలుగుతుంది. మీరేదో దీంట్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం కావాలని సీఏని ఏమైనా ప్రెషర్ పెట్టి ఈ జాప్యం జరిగేలాగా చేశారేమోనని ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది. లేదనంటే ఒక మహిళా ఎమ్మెల్యే చెప్పినప్పుడు, మహిళ పట్ల ఇలాంటివి జరిగినప్పుడు నాకు 24 hours లో లోపల ఉండాలి వాళ్ళు అని చెప్పి ఎంతో స్ట్రిక్ట్ గా నేను చెప్పినప్పటికీ కూడా చేయలేదు అని అంటే నిజంగా దీన్ని రాజకీయంగా తిప్పాలి అనే ఒక విధానంతో మీరే ఆ సీఐకి ఏమైనా ప్రెషర్ చేశారా అని నేను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడుతూ, ఏది పడితే అది మాట్లాడుతూ, ఆధారాలు లేని విషయాన్ని ఒక ప్రజాప్రతినిధి మీద వేస్తూ ఉంటే అది చూస్తూ ఊరుకోవడానికి, వింటూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు తేలిగ్గా లేరండి. దాని మీద మీరు తీసుకురండి, ప్రూఫ్లు ఏమున్నాయి, ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏమున్నాయో మీరు నా దగ్గరికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత రియాక్ట్ అయ్యామంటున్నారు. వీడియో ఆ రోజే ఆ బాధిత కుటుంబాలు తీసుకొచ్చి మాకు దాన్ని చూపించడం జరిగింది. అలాంటి దారుణమైన విషయం నిజంగా వాళ్ళు ఒక కొడుగ్గా అబ్బాయి ఎంతో ఆవేదన కలుగుతున్నప్పుడు అది చూసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగా ఆయన 24 గంటలు దాన్ని సమయాలాపన చేయడం వల్ల మేము కోప్పడితే దాన్ని రివర్స్ లో ఇంకా తీసుకోకపోవడానికి కారణం గల్లామాధవే, ఆపడానికి కారణం గల్లామాధవే. అంటే ఇంతకంటే హేయంగా రాజకీయ నీచత్వానికి ఇంతకంటే ఇంకొక కారణం ఉండదు. ఎందుకనంటే నిజంగానే ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే వాటిని ఉపయోగించుకొని రాజకీయ అస్థిరత్వం కోసం వ్యవహరిస్తూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు. అయితే ఒక మహిళ పట్ల జరిగిన ఇంత హేయమైన విషయాన్ని కూడా మీరు రాజకీయ లాభం కోసం వాడుతున్నారు చూసారా? ఇది మీ రాజకీయ విధానం అని చెప్పి నేను చెప్తున్నాను. ఎక్కడైనా ఏదైనా మామూలుగా ఒక విషయం జరిగినప్పుడు మీరు పరామర్శకు వెళ్తుంటారు, అందులో కేవలం రాజకీయ లబ్ధి ఉంటేనే వెళ్తారు. ఈ రోజు కూడా అంతే. అరే ఒక విషయం జరిగింది, చాలా తప్పు, పోన్లే కనీసం 24 గంటలైనా తీసుకున్నారు, దానికి ఒక తగు న్యాయం చేశారు, వాళ్ళు లోపల ఉన్నారనే ఆలోచన కాకుండా ఈ 2 రోజులు కూడా ఎందుకు లేట్ అయింది? కావాలని బేరసారాలు. ఏం బేరసారాలు వాడుతున్నామండి ఇక్కడ మీరు దాడి చేసిన వాళ్ళు కోట్లకి మీకులాగా మినిస్టర్ కొడుకైనంత మాత్రాన ఇంకొకళ్ళని దాచిపెట్టి అతన్ని మీరు రక్షించడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చి మరి కెమెరాల్లో చిక్కిన తర్వాత మళ్ళీ ముందుకొచ్చి అతన్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఏముందిలే 10-18 ఏళ్ల పిల్లోడు తప్పు చేస్తే దానికే మీరు ఇంత రాద్ధాంతం చేస్తారా అనే ఆలోచన ఉన్న నాయకత్వం, ఆ నాయకులు మీరైతే ఈ రోజు తెలిసిన వెంటనే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక చిన్న ట్యాప్ దగ్గర స్టార్ట్ అయిన ఒక ఘర్షణ, అది మితిమీరి శృతి మించి ఒక ట్రాన్స్జెండర్ ని ఇన్వాల్వ్ చేసి ఇంత హేయమైన కార్యక్రమానికి పాల్పడితే దాన్ని మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఈ రోజు చర్యలు తీసుకుంటే దాన్ని కూడా వక్రీకరిస్తూ, దాన్ని రాజకీయం చేస్తూ, పార్టీ విధానాలకు వెళ్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడుకోవాలి అనే నేచరు ఆలోచన ఖచ్చితంగా ఉండదు. మీరు గుర్తు చేసుకోవాలి. మీకు గుర్తు చేస్తాను నేను ఒకసారి. కేవలం కమెంట్స్ రూపంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కమెంట్స్ రూపంలో తక్కువ చేసి మాట్లాడినందుకే మా అధినాయకుడు అతన్ని రిమాండ్ కు పంపించిన విధానం నేను గుర్తు చేస్తాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులు తప్పు చేయకూడదు, కూటమి ప్రభుత్వానికి తీసుకురాకూడదని పదే మాకు బోధనలు చేసే నాయకత్వం మాకు ఉంది. ఇలాంటి నాయకత్వంలో
మేము కొమ్ము కాయడం కోసం ఏదైనా చేస్తాము. అది ఒక ఆడపిల్ల పట్ల జరిగిన విషయాన్ని మీరు ఇంకేదైనా విషయం జరిగింది, ఇద్దరు దౌర్జన్యంగా దొమ్మిలాడుకున్నారు, దాని గురించి ఎవరైనా మేము సర్లే చూసి చూడనట్టు పోవచ్చులే అనే విధానం కదా. ఒక ఆడ మనిషి పట్ల ఎంతో దారుణమైన విషయం జరిగితే దాని కొమ్ము కాస్తున్నానని మీరు దీన్ని వక్రీకరించి మాట్లాడుతుంటే, అది ఆధారం లేకుండా ఒక మాట మాట్లాడుతుంటే, అంతకంటే నిజంగా మీకు నీచ బుద్ధికి వేరే తార్కాణమే లేదని నేను ఈ సందర్భంగా చెప్తానండి. ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాజకీయ మనుగుడు లేకుండా పోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కామన్ ఉమెన్ అందరూ మీ మీద దాడి చేయడానికి వస్తారు. దీని కనుక శృతి మించి మీరు వేషాలు వేస్తే అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే కృష్ణబాబు కాలనీ ఘటనలో తాము కరెక్ట్ గానే రియాక్ట్ అయ్యాము. వైసీపీ నేతలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన పాత్ర గురించి ఏదైతే పోలీసుల్ని ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పాం. వైసీపీ నేతలు ఇప్పటికైనా కూడా తప్పుడు ఆరోపణలు మారుకోకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.